సెప్టెంబర్ 4కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. బీసీసీఐ సెలెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? బీసీసీఐ సెలెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ రాత్రా. టీమిండియా మాజీ వికెట్ కీపర్ అయిన అజయ్ రాత్రా బీసీసీఐ సెలెక్టర్గా నియమితులు అయ్యారు. సాంప్రదాయ ప్రకారం సెలక్షన్ కమిటీలో 5 సభ్యులతో పాటు 5 సభ్యులు ఉంటారు. వీళ్ళు వివిధ జోన్స్ నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. రాత్రా నార్త్ జోన్ నుంచి ఎంపికయ్యారు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్ సిఈఐలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు ఏవి? కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థలు ఏవి? కియా ఇండియా మరియు ఆడి ఇండియా. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇండెక్స్ మాస్ మార్కెట్లో కియా ఇండియా లగ్జరీ విభాగాలలో ఆడి ఇండియా అగ్రస్థానం నిలిచాయని వాహన డీలర్ల సమాఖ్య ఫ్రాస్ట్ అండ్ సలీమన్ నిర్వహించిన సర్వేలో తెలిపింది. భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది? భారత వృద్ధి రేటు ఎంత శాతం వరకు ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది? 7%. భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6% వృద్ధి లభిస్తుందని జూన్లో అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్ తాజాగా 7%కి పెంచింది. వ్యవసాయ రంగం, గ్రామీణ గిరాకీ ఇందుకు దోహదం చేస్తాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. భారత నావికా దళానికి చెందిన P-81 విమానం స్థానిక నౌకాదళంతో తొలిసారిగా వరుణ అనే ద్వైపాక్షిక వ్యాయామం కోసం ఏ దేశంలో ల్యాండ్ అయింది? భారత నావికా దళానికి చెందిన P-81 విమానం స్థానిక నౌకాదళంతో తొలిసారిగా వరుణ అనే ద్వైపాక్షిక విన్యాసాల కోసం ఏ దేశంలో ల్యాండ్ అయింది? ఫ్రాన్స్. మధ్యధరా సముద్రంలో సెప్టెంబర్ 2 నుండి 4 వరకు జరిగే వరుణ వ్యాయామాల కోసం భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య లోతైన రక్షణ సంబంధాలను ప్రతిబింబించే అధునాతన వ్యూహోత్తర విన్యాసాల కోసం భారత నావికా దళానికి చెందిన P-81 అనే విమానం స్థానిక నౌకాదళంతో కలిసి తొలిసారిగా ఫ్రాన్స్లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బస్ వీర మహాసామ్రాట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ప్రపంచంలోనే మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బస్ వీర సామ్రాట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? బెంగళూరు. వీర్ సామ్రాట్ పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బస్సును వీర వాహన మరియు ఎక్స్పోనెంట్ ఎనర్జీ బెంగళూరులో ప్రారంభించింది. ఇది దీని ప్రయాణం బెంగళూరు మరియు హైదరాబాద్ మార్గంలో ఇది నడుస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ డికే సునీల్. డాక్టర్ డికే సునీల్ ఆగస్టు 31, 2024 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సివి అనంతకృష్ణం నుండి బాధ్యతలు ఈయన స్వీకరించారు. డాక్టర్ సునీల్ యాక్టివ్ ESA రాడార్, ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ మరియు స్వదేశీ మల్టీరోల్ హెలికాప్టర్ మరియు యుటిలిటీ హెలికాప్టర్, మారిటైమ్ వంటి కీలకమైన హెలికాప్టర్ ప్రోగ్రాంల వంటి ముఖ్యమైన ప్రాజెక్టులో ఈయన కీలక పాత్ర పోషించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ డికే సునీల్. 5 నగరాలలో గ్లోబల్ టెక్నాలజీ హబ్లను అభివృద్ధి చేయడానికి $4 బిలియన్ పెట్టుబడి పెట్టాలని ఏ భారతీయ రాష్ట్రం యోచిస్తుంది? 5 నగరాలలో గ్లోబల్ టెక్నాలజీ హబ్లను అభివృద్ధి చేయడానికి $4 బిలియన్ పెట్టుబడి పెట్టాలని ఏ భారతీయ రాష్ట్రం యోచిస్తుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో గ్లోబల్ టెక్నాలజీ హబ్లను అభివృద్ధి చేయడంలో $4 బిలియన్ పెట్టుబడి పెట్టడం ద్వారా సాంకేతిక శక్తిగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపిక చేసిన ఈ 5 నగరాలు నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి మరియు ప్రయాగ్రాజ్. బెంగళూరు మెట్రో కోసం 5RS DM డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ సెట్ల నమూనా తయారీని ప్రారంభించిన కంపెనీ ఏది? బెంగళూరు మెట్రో కోసం 5RS DM
డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ సెట్ల నమూనా తయారీని ప్రారంభించిన కంపెనీ ఇది బిఎంఎల్ లిమిటెడ్ కంపెనీ ఎయిర్పోర్ట్ లైన్లతో సహా బెంగళూరు మెట్రో మార్గాల కోసం 5 డిఎం డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ సెట్ల నమూనాను తయారీని ప్రారంభించింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.